హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే సమ్మర్ హాలిడేస్ కి ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ మా అత్తయ్య అయితే మినుములతో మినపప్పును అయితే ప్రిపేర్ చేస్తున్నారు. మరి నేనైతే ఖాళీగా ఉన్నాను కదా అనేసి ఇక్కడికైతే వచ్చి ఎలా ప్రిపేర్ చేస్తున్నారు ఏంటి అనేది నేర్చుకుందామని నేను కూడా ఇందులో అయితే జాయిన్ అయిపోయాను. మేమైతే ఎప్పుడు మినపగుళ్ళను అయితే యూజ్ చేయము. ఇలా నేచురల్ గా పండించుకునే మినపప్పును మాత్రమే యూజ్ చేస్తాము. మరి ఆ మినుముల నుంచి మినపప్పును ఎలా ప్రిపేర్ చేస్తారో ఇప్పుడైతే వీడియో మనం స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే మినుముల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి హైబ్రిడ్ మినుములు, రెండు నాటు మినుములు. మేమైతే పొలంలో నాటు మినుములనే పండిస్తాము. మన ఈ మినుముల్ని పప్పు చేయాలంటే ముందుగా ఏం చేయాలంటే ఈ మినుముల్ని నీట్ గా కడుక్కోవాలి. ఎందుకంటే రాళ్ళు మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి అంతా పోతుంది. నీట్ గా కడిగిన తర్వాత ఈ మినుములంతటిని కూడా ఎండలో మంచిగా ఆరపెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పప్పుగా చేయాలంటే మా దగ్గర అయితే తిరగలు ఉంది. ఈ తిరగలతోనే పప్పును ప్రిపేర్ చేసుకుంటాము. తిరగల్లో వేసిన మినుముల్ని ఇసురుతూ ఉంటే గుండె కాకుండా ఉండాలి అంటే ఇందులో అయితే మెత్తని తవుడునైతే కలుపుతారు. మెత్తని తవుడు అంటే ఏం లేదండి, దీన్నే మనము రైస్ పొట్టు అని కూడా అంటాము. ఈ రైస్ పొట్టు వేయడం వలన మనకు మినుములు అనేవి మంచిగా పప్పులా వస్తుంది, గుండె ఏం కాదు. ఇక్కడ మనకి చూసినట్లయితే మినపప్పు అనేది చాలా మంచిగా వస్తుంది, ఎటువంటి గుండె కూడా కావడం లేదు. అప్పటి రోజుల్లో ఎక్కువగా పిండిలు పప్పులు చేయాలంటే ఎక్కువగా ఈ తిరగలనే యూజ్ చేసేవాళ్ళు. ఎటువంటి మిషన్స్ కూడా ఉండేవి కాదు. మరి ఈ తిరగలతో ఇసరడం వల్ల మనకి మంచి ఎక్సర్సైజ్ అవుతుందని చెప్పొచ్చు. నిజం చెప్పాలంటే మా అత్తయ్య ఓపిక మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో పప్పు మిల్లులు కూడా ఉన్నాయి, అక్కడికి తీసుకెళ్లి ఈ పప్పునైతే పట్టించవచ్చు. కానీ ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నారు, అసలు గ్రేట్ అని చెప్పొచ్చు. ఇక్కడ మా అత్తయ్య పప్పు ప్రిపేర్ చేస్తూ ఉంటే నాకు కూడా ఆ తిరగలతో పప్పు చేయాలనిపించింది. అందుకనే నేను కూడా ఇంకా రంగంలోకి అయితే దిగిపోయాను. కానీ ఇది ఇసరడం మాత్రం కొంచెం కష్టమే, ఎందుకంటే చాలా బరువు ఉంది. ఇది ఎత్తుతూ ఇసరాలంట, లేదంటే పప్పు అంతా గుండె అయిపోతుంది. ఇంకా నేనైతే కొంచెం పప్పునైతే ప్రిపేర్ చేశాను. ఇంతలోపు మా అత్తయ్య గారు వచ్చారు. బానే చేసావు, ఫస్ట్ లో అయినా బానే పప్పు వచ్చిందని చెప్పారు. ఇంకా నేను ఇసురుతానులే అంటే నేను ఇంకా లేచి బయటకైతే వచ్చేసాను. ఇలా ఈ మినుములన్నింటినీ కూడా పప్పు చేసుకున్న తర్వాత దీనికి ఇంకొక ప్రాసెస్ ఉంది. అదేంటంటే ఈ మినుముల్లో మనము ఆల్రెడీ రైస్ పొట్టు వేసాం కదా, ఆ రైస్ పొట్టు అంతా కూడా బయటకు రావాలంటే ఈ పప్పునేమో మనం జల్లెడతో జల్లించాలి. మొదట మనం పప్పు జల్లెడతో జల్లించాలి, ఎందుకంటే మనము తిరగల్లో ఇసిరేటప్పుడు మినుములు మధ్య మధ్యలో పడుతుంటాయి కదా, అందుకనే ఈ పప్పు జల్లెడతో జల్లించితే ఏమవుతుందంటే పప్పు అంతా కింద పడిపోయి ఆ మినుములేమో ఆ జల్లెడలో ఉండిపోతాయి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే చిన్న హోల్స్ ఉన్న జల్లెడని తీసుకొని జల్లించాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ మినుముల్లో రైస్ పొట్టు వేసాం కదా, ఆ రైస్ పొట్టు అంతా కూడా కింద పడిపోతుంది. ఇలా మనం జల్లించుకున్న తర్వాత మనకి పప్పు అయితే ఈ విధంగా ప్రిపేర్ అవుతుంది. చూడండి, నేచురల్ మినపప్పు ఇది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పప్పుని నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక చాట తీసుకుని మొత్తం ఈ పప్పుని అంతటిని కూడా చెరగాలి. ఎందుకంటే ఇందులో దుమ్మున్న చెత్తున్న మొత్తం పోతుంది. ఇక్కడ మనకి నేచురల్ గా ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకున్న మినపప్పు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.